హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి శ్రీ ఎడ్యుటెక్. మై సెల్ఫ్ శ్రీనివాసులు. ఈరోజు వీడియోలో మనం వ్యయ మదింపు పద్ధతి గురించి వివరించుకుందాం. మనం జాతీయ ఆదాయ మదింపు పద్ధతిలో ఇంట్రడక్షన్ క్లాస్లో చెప్పినట్లు ఉత్పత్తి కారకాలను అందించే సంస్థలు అంటే ఏమనుకున్నాం గుర్తుండాలి మీకు. గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, ఈ 3 రంగాలు తప్ప ఉత్పత్తి ప్రక్రియలో ఉత్పత్తి కారకాలను అందించే సంస్థలు ఇంకేం లేవని మనం చెప్పుకున్నాం. ఈ ఉత్పత్తి కారకాలను అందించినందుకు గాను ఉత్పత్తి కారకాలను అందించిన ఈ సంస్థలకు ఆదాయం అనేది వస్తుంది కదా. ఆ ఆదాయం ఎలా వస్తుందో, ఆ ఆదాయాన్ని ఎలా లెక్కించాలో ముందు వీడియోలో మనం చూసాం. ఏంటది? ఆదాయ మదింపు పద్ధతి గురించి. ఈ వీడియోలో ఏం చేస్తున్నామంటే వీరికి వచ్చిన ఆదాయాన్ని ఎలా ఖర్చు చేస్తారన్నదే ఈ వ్యయ మదింపు పద్ధతి. ఆదాయాలు ఎవరికి వస్తాయనుకున్నాం మనం? ఉత్పత్తి ప్రక్రియకు అవసరమైన ఉత్పత్తి కారకాలను అందించిన సంస్థలకు మాత్రమే ఈ ఆదాయాలు వస్తాయనుకున్నాం. వ్యయం ఎవరు చేస్తారు మరి? ఈ ఆదాయాలు వచ్చిన వాళ్ళే కదా వ్యయం చేయగలరు. అందువల్ల ఈ ఆదాయం పొందిన సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలు మొత్తం చేసిన వ్యయాన్ని లెక్కించినా కూడా మనకు జాతీయ ఆదాయం వస్తుందనే అంశం మీకు గుర్తుండాలి. ఈ 3 రంగాలు పొందిన ఆదాయం ఏం చేస్తారు? ఖచ్చితంగా ఖర్చే చేస్తారు. కాదు, మేము ఖర్చు చేయము, పొదుపు చేస్తాం కొంత అంటారు మీరు. ఓకేనా? ఈ పొదుపు చేసినా కానీ ఈ పొదుపు కూడా ఎప్పటికైనా ఖర్చులాగే మారుతుందని నేను అంటాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. గృహ రంగానికి వచ్చిన 50,000 ఆదాయం అనుకుంటే ఈ 50,000లో వాళ్ళు 30,000 ఖర్చు చేసుకొని త్వర 20,000 తీసుకెళ్లి ఎస్బీఐ బ్యాంకులో వేసారనుకుందాం. ఎస్బీఐ బ్యాంక్ 20,000 అలానే పెట్టకుండా ఎవరో ఒక ఇన్వెస్టర్స్ కి ఇన్వెస్ట్మెంట్ రూపంలో వాళ్ళకి ఇస్తుంది అన్నమాట. ఏదో ఒక కంపెనీ అనుకుందాం, రిలయన్స్ కంపెనీకి ఈ 20,000 లోన్ ఇచ్చింది అనుకున్నాం. ఈ రిలయన్స్ కంపెనీ తిరిగి ఏం చేస్తుంది? దీన్ని ఖర్చే చేస్తుంది. ఈ గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగంకి వచ్చిన ఆదాయాలు ఎలాగైనా అది 100% ఖర్చు అవుతుంది అనే మనం భావించాలి. గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో ఖర్చు చేసే రంగాలు ఇంకేదైనా ఉందంటే ఇక్కడ మీరు ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఖర్చు పెట్టే రంగాలు ఇంకేముందంటే 1 గృహ రంగం, 2 సంస్థల రంగం, 3 ప్రభుత్వ రంగం. దీంతో పాటు విదేశీ రంగం కూడా ఒకటి యాడ్ చేసుకున్నాం. ఆర్థిక వ్యవస్థలో మనకు ఉత్పత్తి కారకాలను అందించే సంస్థలు ఎన్ని ఉన్నాయి అనుకున్నాం? 3 అనుకున్నాం. 1 గృహ రంగం, 2 సంస్థల రంగం, 3 ప్రభుత్వ రంగం. ఓకేనా? ఇప్పుడు నేను ఇంకో పాయింట్ చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి. ఆర్థిక వ్యవస్థలో వ్యయం అంటే ఖర్చు చేసే రంగాలు 4 ఉన్నాయని చెప్తున్నా. ఓకేనా? ఉత్పత్తి కారకాలను అందించే సంస్థలు 3 ఉంటే వ్యయం చేసే సంస్థలు 4 ఉన్నాయి. ఆ 4 ఏంటి? గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం, విదేశీ రంగం. ఈ విదేశీ రంగం అనేది మీకు ఇప్పుడు కొత్తగా యాడ్ అయింది కదా. ఈ విదేశీ రంగం అనేది ఎలా ఖర్చు చేస్తుందో చూద్దాం చూడండి. మన దేశంలో ఉత్పత్తి చేసిన వస్తువులను విదేశస్తులు కొనుగోలు చేస్తే మన దేశంలో వారు చేసిన ఖర్చు అంటారు దాన్ని మనం ఎక్స్పోర్ట్స్ రూపంలో రాసుకుంటాం. మన వస్తువుల్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకొని ఖర్చు చేసుకుంటారు అనమాట. అదే విదేశీ రంగంలో మనం ఏం చేస్తామంటే విదేశీ వస్తువులు మనం దిగుమతి చేసుకుంటాం కదా కొన్ని వస్తువుల్ని, వాటిని మనం ఇంపోర్ట్స్ లాగా అనుకుంటాం. ఈ దిగుమతులు ఎవరు చేసుకుంటారు? ఈ 3 రంగాలే చేసుకుంటాయి. గృహ రంగం, సంస్థల రంగం, ప్రభుత్వ రంగం. ఇప్పుడు విదేశీ రంగంలో ఏముంటాయి? మనకు ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్ ఉంటాయనే పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ గృహ రంగం చేసే వ్యయంను కన్జంప్షన్ అని, సంస్థల రంగం చేసేదాన్ని ఇన్వెస్ట్మెంట్ అని, ప్రభుత్వ రంగం చేసేదాన్ని గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని, విదేశీ రంగం చేసేదాన్ని ఎక్స్ మైనస్ ఎం అని. చూడండి, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్, ఎం అంటే ఇంపోర్ట్స్. వ్యయ మదింపు పద్ధతిలో మనకి జాతీయ ఆదాయం రావాలంటే ఈ సి మొత్తం ఎంత, ఈ ఐ మొత్తం ఎంత, ఈ జి మొత్తం ఎంత, ఈ ఎక్స్ మైనస్ ఎం మొత్తం ఎంత తెలుసుకోగలిగితే మనకి ఇక్కడ జాతీయ ఆదాయం వచ్చేస్తుంది. చూద్దాం చూడండి ఒకసారి. జిడిపి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇదే ఈ వ్యయ మదింపు పద్ధతికి సంబంధించి జీడిపిని కనుక్కోవడం అంటే ఇదే ఫార్ములా. ఓకేనా? ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాలను అందించినందుకు గాను ఉత్పత్తి కారకాలు అందించిన సంస్థలు పొందే ఆదాయంను ఆ సంస్థలు ఖర్చు చేసే మొత్తాన్ని లెక్కిస్తే మనకు వ్యయ మదింపు పద్ధతిలో జాతీయ ఆదాయాన్ని లెక్కించవచ్చు. చూడండి, ఇక్కడ మీకు క్లియర్ గా గృహ రంగం చేసేదాన్ని వినియోగం అని, సంస్థల రంగం చేసేదాన్ని పెట్టుబడి అని, ప్రభుత్వ రంగం చేసేదాన్ని గవర్నమెంట్ ఖర్చు అని, విదేశీ రంగం చేసేదాన్ని ఈ ఎక్స్ మైనస్ ఎం అని అంటున్నాం. ఇవన్నీ కలిపితే మనకు జాతీయ ఆదాయం వస్తుందని ఈ వ్యయ మదింపు పద్ధతి ద్వారా తెలుసుకుందాం. ఇప్పటి వరకు నేను చెప్పింది అయితే మీకు ఎగ్జామ్ కి ఎగ్జాక్ట్ గా సరిపోద్ది. దీన్ని చూస్తూ ఒకసారి చిరంజీవి సార్ బుక్ ని రెఫర్ చేయండి. అక్కడ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు చూడండి, వ్యయ మదింపు పద్ధతిలో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఒకసారి చూద్దాం చూడండి. అంతిమ వస్తువులన్నింటినీ తీసుకోవాలి. మార్కెట్లో వీటి వ్యయం జరిగినా జరగకపోయినా. ఉదాహరణ సెల్ఫ్ కన్జంప్షన్, ఇంప్యూటెడ్ వాల్యూ. ఈ సెల్ఫ్ కన్జంప్షన్ అంటే మీకు బాగా గుర్తుండాలి. రైతు తను పండించిన పంటలో కొంత పంటను తను మార్కెట్లో అమ్మగా మిగిలిన పంట తను
సొంతానికి వాడుకుంటాడు కదా, అది ఈ ఇంప్యూటెడ్ వాల్యూ అంటే యజమాని తన సొంత ఇంట్లో ఉంటున్న సేవలను కూడా ఈ రెంట్ కిందే దాన్ని పరిగణించడం జరుగుతుంది. దాన్ని ఇంప్యూటెడ్ వాల్యూ అని అంటారు. మధ్యంతర వస్తువులపై వ్యయం లెక్కించరాదు. ఇది అంతిమ వ్యయంలో భాగం కాదు కాబట్టి. ఓకేనా? ఈ మధ్యంతర వస్తువుల గురించి మనం ఎప్పుడు ఎక్కడ జాతీయ ఆదాయంలో లెక్కించమనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఈ సెకండ్ హ్యాండ్ గూడ్స్ పై చేసే వ్యయం కూడా లెక్కించరాదు. ఇది మనకు క్లారిటీ ఉంది. చూడు, షేర్లు బాండ్లపై చేసే వ్యయం లెక్కించరాదు. ఇది కూడా మనకు క్లారిటీ ఉంది. బదిలీ చెల్లింపులపై చేసే వ్యయం లెక్కించరాదు. ఇది కూడా మనకు క్లారిటీ ఉంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లో వ్యయానికి సంబంధించి సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ పద్ధతిని అవలంబించలేం. ప్రపంచంలోని అన్ని దేశాలు చాలా వరకు ఈ వ్యయ మదింపు పద్ధతిలోనే జాతీయ ఆదాయం లెక్కిస్తుంటే, అభివృద్ధి చెందుతున్న దేశాలు మాత్రం వ్యయానికి సంబంధించిన సరైన సమాచారం లేకపోవడం వల్ల ఈ పద్ధతి మనం అవలంబించలేకుండా ప్రైవేటు ప్రభుత్వ వ్యయాల వాటాలు తెలుసుకునేందుకు, వినియోగం పెట్టుబడులు తెలుసుకునేందుకు వ్యయ మదింపు పద్ధతిని అవలంబిస్తారు. ఈ వ్యయ మదింపు పద్ధతి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు సేమ్ మనకు ఉత్పత్తి మదింపు పద్ధతి, ఆదాయ మదింపు పద్ధతి దగ్గర ఏమైతే ఉన్నాయో అవే పాయింట్స్ ఇక్కడ రిపీట్ కావడం జరిగింది. కొన్ని కొత్త పాయింట్స్ యాడ్ అయ్యాయి. ఒకసారి చూసుకోండి సరిపో. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నన్ను కొంచెం సపోర్ట్ చేయండి. నా వీడియోస్కి సంబంధించిన ఏదైనా సూచనలు, సలహాలు ఇవ్వాల్సి ఉంటే మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.